అంజన్న కనకన మండే నిప్పుల ఉప్పెనై అంజన్నో కాషాయం జెండనెత్తుకున్నడే అంజన్నో అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే కనకన మండే నిప్పుల ఉప్పెనై అంజన్న కనకన మండే నిప్పుల ఉప్పెనై అంజన్న కాషాయం జెండనెత్తుకున్నడే అంజన్న అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే హెల్ప్ చేసినారు వారిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది పట్టభద్రులు అతని వెనుకే ఉన్నారు అతని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అతన్ని గెలిపించుకున్నారు మొత్తానికైతే అంజిరెడ్డి గెలుచుకున్నారని చెప్తాను 100కు 200%. థ్యాంక్ యూ. అచల్ 2 దశాబ్దాలుగా ఉంటివి నీ వండగా 2 దశాబ్దాలుగా ఉంటివి నీ వండగా కావలసిన సేవలన్నీ అందిస్తివి నిండుగా కావలసిన సేవలన్నీ అందిస్తివి నిండుగా అన్నదమ్ములతో నీ ఇల్లేమో పండుగ అన్నదమ్ములతో నీ ఇల్లేమో పండుగ కరిగనో నీ మనసు సిసలైన మంచుకొండ కరిగనో నీ మనసు సిసలైన మంచుకొండ ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మీ సేవలు మా చీకటి గడపల్లో ప్రగతి పూల ఫలాలు నిరుపేద విద్యార్థుల జ్ఞాన జ్యోతి పీఠము నిరుద్యోగులెందరికో బతుకునిచ్చే పాఠము కష్టమన్న ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చెను బడుగు బలహీనులతో బంధమల్లుకున్నాడో సర్వం జనహితమయ్యి సాగిన వాడంజన్న సకల జనుల శాంతి కోరే శ్రీరాముని బాణమో సకల జనుల శాంతి కోరే శ్రీరాముని బాణమో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఈ రోజు ఢిల్లీలో గెలిచింది ఘనంగా 46-47 సీట్లతోటి. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీజేపీ గెలవబోతా ఉన్నది. ఘనమైనటువంటి మెజారిటీ తోటి అంజిరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. నరేందర్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు బూడిదల వచ్చిన 12 తప్ప దేనికి ఉపయోగపడుతుంది. పట్టభద్రుల పక్షం ప్రశ్నించే గొంతురా ప్రత్యర్థుల కుట్రలను తెగనరికే శక్తిరా మెదకు జిల్లా ఆదిలాబాదు అడుగులు వేస్తున్నదో గ్రాడ్యుయేటుల చూపు అంజన్న వైపురో గ్రాడ్యుయేటుల చూపు అంజన్న వైపురో నిజామాబాదు కరీంనగర్ కదం దొక్కుతున్నవి అంజిరెడ్డి అన్న వెంట దండు కట్టుకున్నవి పట్టభద్రులంతా కలిసి పబ్బతి పడుతున్నారు బీజేపీ జెండా గెలుపు ఖాయం అంటున్నారు కనకన మండే నిప్పుల ఉప్పెనై అంజన్న కనకన మండే నిప్పుల ఉప్పెనై అంజన్నో కాషాయం జెండనెత్తుకున్నడే అంజన్నో అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే కనకన మండే